మనం దేవుడిచ్చేటువంటి యుద్ధోపకరణాలని ధరించుకోవాలట. దేనికి? సాతానుతో పోరాటం చేయటానికి. రైట్. ఏంటి ఆ యుద్ధోపకరణాలు? దేవుడు ఒక విశ్వాసికి ఇచ్చినటువంటి యుద్ధ ఆయుధాలేంటి? యుద్ధ ఆయుధాలేంటి? అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? సాతాను పోరాడుతున్నాడు గనుక, విశ్వాసం మీదకి యుద్ధానికి వచ్చాడు గనుక దేవుడు దాన్ని గుర్తించి విశ్వాసికి కూడా ఆయన కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. నాయనా, సాతాను నీతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు గనుక, నీతో యుద్ధం చేయడానికి సాతాను, అతని దురాత్మలు, అతని ఆత్మలు, అతని దూతలు నీ మీదకి, దురాత్మల సమూహం నీ మీదకి పోరాటానికి వస్తున్నాయి కనుక నీవు వాడితో తిరిగి పోరాటం చేయడానికి, వాడి యొక్క మరణాయుధాలని అడ్డుకోవడానికి నీకు కొన్ని ఆయుధాలు ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అది ఈరోజు మన వాక్యపట్నంలో చదువుకున్నాం. ఏంటది? ఏమనుంది చూడండి వాక్యపట్నంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, 8వ వచనం. 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు కొంచెం సౌండ్ పెట్టినానా? వారిని ఎదిరించుటకును, ఆపద్దినమున వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. రైట్. అంటే విశ్వాసి సాతానుతో పోరాటం చేయటానికి, ఎదురు తిరగడానికి, శక్తిమంతుడు అతనితో యుద్ధం చేయడానికి దేవుడు విశ్వాసికి మరి ఒక చక్కటి సర్వాంగ కవచాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏంటవి? 14వ వచనం. ఎలా అనగా విశ్వాసమను రక్షణ, దేవుని వాక్యం. రైట్. ఇదిగో మీరు ఈ పటంలో చూస్తే కనపడుతున్నారండి? రైట్. హలో. మీరు ఈ పటంలో చూస్తే ఒక సైనికుడు ఉన్నాడు. ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. ఆయన శిరస్సు, ఇదిగోండి, ఆయన శిరస్సు మీద శిరస్త్రాణం ఉంది. రైట్. దీన్ని శిరస్త్రాణం అంటారండి. దీన్నేమో మైమరువు అంటారండి. అంటే ఇక్కడ వేసుకున్నదంతా మైమరువు. తర్వాత ఇక్కడ కట్టారు కదా బెల్ట్ లాగా, జారిపోకుండా బెల్ట్ లాగా, దాన్ని దట్టి అంటారండి. రైట్. ఎడమ చేతిలో ఉన్నది డాల్ అండి, కుడి చేతిలో ఉన్నది ఖడ్గం అండి. ఇక పాదాలకున్నవి, ఈ పాదాలకి షూస్ లాగా ఉన్నవి జోడు అంటే పాదరక్షకాలు ఇవి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాడు. శిరస్త్రాణము, మైమరువు, ఖడ్గము, డాలు, అలాగే దట్టి, అలాగే కింద ఉంటాయండి ఇవి పాదరక్షకాలు, జోడు. ఇవన్నీ ధరించుకుని యుద్ధానికి వెళ్తాడు. రైట్. మరి యుద్ధానికి వెళ్ళాలి. ఇవి ఎందుకు? ఉదాహరణకు చూడండి, కుడి చేతిలో పట్టుకున్నది ఏంటి? ఖడ్గంతో ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. మరి ఎడమ చేతిలో ఏముంది? డాలు. మరి డాలు ఎందుకు? అవతల వాళ్ళు దాడి చేసినప్పుడు కాపాడుకోవడానికి, అడ్డు చూపించుకోవడానికి, అడ్డు పెట్టుకోవడానికి. అర్థమైందా? ఒకటేమో దాడి చేయడానికి, మరొకటేమో దాడి నుండి తప్పించుకోవడానికి. కనుక ఆయుధాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి
ఎదురుదాడి చేయడానికి, మరొకటి కాపాడుకోవడానికి. ఇలా దేవుడు 2 రకాల ఆయుధాల్ని విశ్వాసికి అనుగ్రహించాడనమాట. ఏంటవి అనంటే, ఈ స్లేట్ రాలేదు నాన్న ఈరోజు. రైట్. మనం ఆత్మీయ యుద్ధోపకరణాలు అని మనం పెట్టుకుంటే, దేవుడిచ్చినటువంటి ఆయుధాలు ఏంటంటే, ఒకటి సత్యం, 2 నీతి, 3 సిద్ధ మనసు, 4 విశ్వాసం, 5 రక్షణ, 6 దేవుని వాక్యం. ఇవి దేవుడు విశ్వాసికి ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలు, అంటే ఆయుధాలు. చూద్దాం ఒక్కొక్కటి. ఒక సైనికుడికి, యుద్ధానికి వెళ్ళిన ఒక సైనికుడికి యుద్ధోపకరణాలు ఎలా ధరించుకుంటాడో, పోరాటం చేయడానికి, ఎదురు తిరగడానికి, దాడి నుండి తప్పించుకోవడానికి ఎలాగైతే పైనుంచి కిందకి సర్వాంగ కవచాలు ధరించుకుంటాడో, అలాగే దేవుడు యుద్ధానికి వెళ్తున్నటువంటి విశ్వాసికి దేవుడు కొన్ని ఆత్మీయ యుద్ధోపకరణాల్ని అనుగ్రహించాడు. ఏంటవి అంటే, సత్యం, నీతి, సిద్ధ మనసు, విశ్వాసం, రక్షణ, దేవుని వాక్యం. ఓకే, త్వరగా చూద్దాం ఉన్న సమయాలు. సత్యము అంటే ఏంటి? సత్యం అనేది మనం క్రొత్త నిబంధనలు ఎక్కువగా చూస్తాం. యోహాను సువార్తలు ఎక్కువగా ఉంటుంది సత్యం 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 అని. ఏంటి సత్యము అంటే? సాధారణంగా సత్యం అనేటువంటి పదాన్ని దేన్ని ఉద్దేశించిందంటే, వాక్యాన్ని ఉద్దేశించింది. నీ వాక్యమే సత్యము అని చెప్పబడింది. తర్వాత ఒక సమయంలో యేసుక్రీస్తు వారు నేనే సత్యాన్ని అన్నాడు. మరొక సందర్భంలో ఏమనుందంటే, ధర్మశాస్త్రమేమో మోషే వల్ల వచ్చింది, సత్యమేమో యేసుక్రీస్తు వారి వల్ల వచ్చిందని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. అంటే ఏంటి దీన్ని బట్టి అంటే, పాత నిబంధన మోషే ద్వారా వస్తే యేసు ప్రభు ద్వారా వచ్చిందేంటి? కొత్త నిబంధన. అంటే కొత్త నిబంధన ఏంటనమాట? సత్యం. ఒక అర్థమవుతుందా? అంటే సత్యము అంటే వాక్యం, లేదంటే క్రొత్త నిబంధన, లేదంటే యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు కొత్త నిబంధన ద్వారా తీసుకొచ్చిన ఏదైతే ఉందో అదే సత్యం. ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు క్రొత్త నిబంధన ద్వారా ఏ వాక్యాన్నైతే ఈ ప్రపంచానికి అందించాడో అదే సత్యం. ఓకే, ఇది ఒక కోణం. సత్యం అనే మాటకి మరొక కోణం ఉంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ సత్యం అనేది వాక్యమే అయితే, ఆ రోజు చూడండి ఏముంది? ఉందిగా మరి. కాబట్టి సత్యం అని వాక్యాన్ని ఉద్దేశించిందే అయితే, మరలా 6వ పాయింట్లో మళ్ళీ వాక్యం అని రాదు కదా. నా పాయింట్ మీకు అర్థమైందా? రైట్. కాబట్టి అంటే ఇది వేరు, వాక్యము కాదు. అంటే సత్యం అంటే ఇక్కడ ఉద్దేశం రాయబడిన సందర్భాన్ని బట్టి ఇక్కడ వాక్యం కాదు. మరి ఏంటి సత్యం అంటే ఏంటి? రైట్, సత్యానికి మరో కోణం ఉంది. ఆ కోణానికి ఇప్పుడు మనం వెళ్ళాలి. రైట్. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక
1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల, పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. రైట్. ఒకసారి మళ్ళీ మైక్లో చదువున్నాను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. అంటే మరి సత్యం ఎప్పుడున్నట్టు? నువ్వు పాపం చేసినప్పుడు నిజాయితీగా నేను పాపం చేశానని ఒప్పుకుంటే నీలో ఏమన్నట్టు? సత్యం ఉన్నట్టు. నీలో పాపం ఉండి కూడా చేసుండి కూడా నేను పాపం చేయలేదు అన్నట్టుగా నువ్వు ఉంటే, నటిస్తే నీలో ఏం లేనట్టు? సత్యం లేదు. ఇప్పుడు సత్యం అంటే ఏంటనమాట? చేసిన పాపాన్ని నిజంగా ఒప్పుకునే స్థితిని సత్యం అంటారు. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, కాదండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. నీకు 5 పెనిమిట్లుండ్రి. సమరయ స్త్రీ అంటుంది, అమ్మా నీకు నీళ్ళు ఇస్తాను కానీ నీ భర్తను తీసుకురమ్మా అని అన్నాడు యేసు ప్రభు. అప్పుడు ఆమంది, అయ్యా నాకు పెనిమిటి లేడు అని అంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీకు 5 పెనిమిటులుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివని. సత్యమే చెప్పితివి అంటే ఏంటి? అంటే తన స్థితిని యథార్థంగా యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంది, దాన్ని సత్యం అంటున్నాడు యేసు ప్రభు. సత్యము అంటే ఏంటంటే నీ నిజ స్థితిని యథార్థంగా ఒప్పుకోవడం సత్యము అని బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహించలేనివి అనమాట. ఏంటి? దేవుడు సహించలేనివి ఏంటి అంటే మత్సరము, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యముగా విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ మాటకి అర్థం ఏంటంటే, నీలో దేవుడు సహించలేని మత్సరం, అలాగే వివాదం అంటే గొడవలు, ఓర్చుకోలేని తనాలు, క్షమించలేనివి నీ హృదయంలో పెట్టుకుని నాకు ఇవేమీ లేదు, నేను దేవునితో సమాధానంగా ఉన్నాను, భక్తి స్థితిలో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటే అది అబద్ధం అంటున్నా. మరి హృదయంలో నాకు ఇవి ఉన్నాయి ప్రభువా, ఇవి నాలో నేను మత్సరపడుతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, గొడవలు పెట్టుకుంటున్నాను, నేను దుర్భాషలాడుతున్నాను అని హృదయంలో ఉన్న వాటిని నిజాయితీగా ఒప్పుకుంటే దాన్ని ఏమంటారు? సత్యం. మీకు అర్థమైందా? కనుక బైబిల్ చెప్తున్న సత్యానికి మరొక అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి నిజాయితీగా తన యథార్థ స్థితిని ఒప్పుకోవడాన్ని ఏమంటారు? సత్యం. రైట్. సత్యం అనేది ఒక ఆయుధం. నిజాయితీగా ఒప్పుకోండి, యథార్థంగా ఉండండి అని మనం ఎందుకు చెప్తున్నామంటే, మనకు దొరికింది పాయింట్. సాతానుతో యుద్ధం చేయడానికి ఒక బలమైన ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, కానీ ఇంతవరకు మనకు దొరకలేదు. అది ఇప్పుడు దొరికింది మనకి. అందుకే దొరికిన ఆయుధాన్ని మీకు చెప్తున్నాను అనమాట. నిజాయితీగా యథార్థంగా మన హృదయంలో ఉన్న సహించలేనివి ఏవైతే ఉన్నాయో, అవును ప్రభువా ఇది నాలో ఉందని దేవుడి దగ్గర సిగ్గుపడకుండా ఒప్పుకోవటం అనేది సాతానుతో పోరాటం చేయడానికి వాడే బలమైన ఆయుధం అన్న విషయం మనకు అర్థం కావాలి. నువ్వు కానీ ఎప్పుడైతే మోకరించి నీలో ఉన్నవన్నీ నిజాయితీగా ఒప్పేసుకుంటున్నావంటే సాతానుతో వీర పోరాటం చేస్తున్నావని అర్థం. కనుక సత్యము అనగా నిజాయితీగా యథార్థముగా నీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవడం, అంతే.
నీ బలహీనతని, అవును ప్రభువా నేను మోహం విషయంలో బలహీనుణ్ణి, టీవీ విషయంలో బలహీనుణ్ణి, ప్రభువా సెల్ ఫోన్ విషయంలో బలహీనుణ్ణి, అబద్ధాలాట విషయంలో నేను బలహీనుణ్ణి, అలాగే నేను మత్సరం విషయంలో బలహీనుణ్ణి, అబద్ధాల విషయంలో నేను బలహీనుణ్ణి. సో ఏ విషయంలో మనం బలహీనమో దాన్ని నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకోవటం సత్యం. ఆ సత్యం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధం. కనుక ఒక విశ్వాసి సత్యాన్ని వాడాలి. ఒక విశ్వాసి సాతాను నుంచి తన్ను కాపాడుకోవాలంటే సత్యాన్ని వాడాలి. సత్యము అంటే నీలో ఉన్న సహింపలేనిది ఏదైతే ఉందో దాన్ని నిజాయితీగా ఒప్పుకో అని అర్థం. ఇక రెండో దానికి వెళ్దాం. రెండోది ఏంటంటే నీతి. రెండోది ఏంటంటే నీతి. నీతి అంటే నీతికి వ్యతిరేకమైన పదం పాపం. పాపం, నీతి. మనం ఏదైనా ఒక పని చేస్తే అది పాపమైనా అయి ఉండాలి, నీతి అయినా అయి ఉండాలి. పాపము నీతి కానీ న్యూట్రల్ అయినా అయి ఉండాలి. కొన్ని మంచి కాదు, కొన్ని చెడు ఉండవు, అంటే అవి తటస్థం, రైట్. కానీ ఒక పని చేసామంటే అది పాపమైనా అయి ఉండాలి, నీతి అయినా ఉండాలి, రైట్. ఇప్పుడు మనం బ్రతకడానికి, మనం జీవించడానికి ఏం కావాలి? ధనం కావాలి. ధనం అనేది మనం సంపాదించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి దొంగతనం చేయడం, మరొకటి కష్టపడి పని చేయడం, రైట్. ఇందులో ఏది పాపం, ఏది నీతి? దొంగతనం చేయడం పాపం, కష్టపడి బ్రతకడం నీతి. అది అంటే నీతిని ఎంచుకో. ఓ విశ్వాసి, నీవు ఈ జీవితంలో జీవించేటప్పుడు నువ్వు చేసే పనిలో నీకు ఖచ్చితంగా పాపము దారి, నీతి దారి అని రెండు ఎదురవుతాయి. ఆ రెండిట్లో నువ్వు నీతి ఎంచుకుంటూ ఉంటే ఆ నీతి నిన్ను కాపాడుతుంది. ఒక విశ్వాసి ఒక పని చేసేటప్పుడు అందులో తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది. ఆ ఒప్పైన దాన్ని ఎంచుకుంటున్నాడు అనుకోండి ప్రతిసారి, అప్పుడు అది నీతి అవుతుంది అనమాట. నీతిని ఎంచుకోగలగాలి. దొంగతనం చేస్తే సులువైన పని, కష్టపడి సంపాదించడం అనేది కష్టమైన పనే కావచ్చు. కానీ కష్టమైన, ఇబ్బంది అయినా సరే నీతినే ఎంచుకుంటే, పాపాన్ని ఎంచుకోకుండా నీతినే ఎంచుకుంటే ఆ నీతి అనేది విశ్వాసికి ఆయుధంగా ప్రవర్తిస్తుంది. మరి మొన్న నాడు చెప్పాను కదండి, జ్ఞాపకం చేశాను మీకు, అపవాదికి చోటిచ్చే విషయాలు అని చెప్పాం. అపవాదికి చోటిచ్చే విషయాల్లో ఏది ఉంది? దొంగతనం ఉందా లేదా? అంటే ఏంటి? పాపం అనేది సాతానుకి అవకాశం ఇచ్చే చేస్తుంది. మీకు అర్థమవుతుందా? పాపం అనేది సాతానుకి అవకాశం ఇచ్చేలా చేస్తుంది, నీతి అనేది సాతానుతో పోరాడేలా చేస్తుంది. కనుక విశ్వాసి నీతిని ఎంచుకోవాలి. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఇది పాపమా, ఇది నీతా? ఒకవేళ ఇది పాపమో ఇది నీతి అయితే నీతిని ఎంచుకుంటాను, ఇది కష్టమైన, ఇబ్బంది అయినా నీతిని ఎంచుకుంటాను అని విశ్వాసి నీతిని ఎంచుకుని నీతినే చేయాలి. అలా విశ్వాసిని నీతిని ఎంచుకుని నీతినే చేస్తూ ఉంటే అది అతనికి ఒక బలమైన ఆయుధంగా ఉపయోగపడుతుంది. యోహాను సువార్త కదండి, మొదటి యోహాను 2వ అధ్యాయము 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా, ఆయన నీతిమంతుడై ఉన్న నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా, నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. వెరీ గుడ్. 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మను మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఇక్కడ మీరు నీతిని జరిగించడం అనే పదం అంటున్నారు. నీతిని ఎంచుకోండి, నీతిని జరిగించండి అంటున్నాడు. కష్టమైన, ఇబ్బంది అయినా మీ జీవితంలో మీకు ఎదురయ్యే రెండు విషయాల్లో నీతి ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోండి. ఆ విషయంలో మనం మెలకుగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు చెప్తున్నాను, స్టూడెంట్స్ చదువుకునే వారికి చెప్తున్నాను. మరి మీరు ఒకవేళ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది, చూసి రాసే అవకాశం ఉంది, చూడకుండా రాసే అవకాశం ఉంది. ఈ రెండిట్లో దేన్ని ఎంచుకుంటారు మీరు? చూసి రాసే అవకాశం ఉంది, అది పాపం.
చూడకుండా రాసే అవకాశం ఉంది, అది నీతి. ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి మీరు? మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, మీరు నీతిని ఎంచుకోవాలి. ఓకే, అప్పుడు మీరు ఎప్పుడైతే మార్కులు తక్కువైనా పర్వాలేదు నేను చూడకుండానే రాస్తాను అని అనుకున్నారనుకోండి, నీతి మీకు ఆయుధం అవుతుంది. అమ్మో నాకు ఎక్కువ మార్కులు కావాలి అని ఆశపడి చూసి రాశారనుకోండి, అది పాపం అవుతుంది. పాపం సాతానికి ఏమిస్తుంది? చోటిస్తుంది. పాపమేమో సాతానికి చోటిస్తుంది, నీతేమో సాతానుతో పోరాడుతుంది. కనుక విశ్వాస అనేవాడు నీతి పాప నీతుల విషయంలో కాస్త ఆలోచించాలి. నేను నీతి ఏంది చేస్తున్నానా, పాపం చేస్తున్నానా? నువ్వు పాపం చేసావు అంటే ఖచ్చితంగా సాతానికి అవకాశం ఇచ్చినట్టే. అప్పుడు నువ్వేం చేయాలి? పొరపాటున ఒకవేళ పాపం చేసావు అనుకో, ఒక విషయంలో నువ్వు ఆశపడ్డావు, ఒక విషయంలో నువ్వు దురాశ, ఒక విషయంలో మనము దురాశతోనో దుర్దేశంతోనో ఏదో స్వలాభంతోనో స్వార్థంతోనో మనం తప్పు చేసాం, కావాలని పాపాన్ని ఎంచుకున్నాం. తర్వాత మనం రియలైజ్ అయ్యాం. అప్పుడు మొదటిది వాడాలి, మనం సత్యాన్ని వాడాలి. సత్యం అనే ఆయుధాన్ని వాడాలి. సత్యం అంటే ఏంటి చెప్పండి? నిజాయితీగా యథార్థంగా మన తప్పుని ఒప్పుకోవడం. ఇంకా అది చేయాలన్నమాట. 1, 2. మూడోది ఏంటండి? సిద్ధ మనసు. సిద్ధ మనసు అంటే సిద్ధంగా ఉండడం. సాతాను ఎప్పుడు కూడా విశ్వాసిత ఏం చేస్తాడు? పోరాటం చేస్తాడు. శోధన ద్వారా, శ్రమల ద్వారా, దుర్బోధ ద్వారా సాతాను ఎప్పుడు విశ్వాసంతో పోరాటం చేస్తాడు. కనుక ఏ విధంగా పోరాటం చేస్తాడో తెలియదు. కనుక ఎప్పుడెప్పుడు పోరాటం చేస్తాడో మన మీద దాడి అలాంటి బాగుంటుందేమో. మన మీద దాడి ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియదు. కనుక విశ్వాసం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. అంటే దీని అర్థం రెడీ టు వార్. యుద్ధానికి ఎప్పుడు రెడీగా ఉండాలి విశ్వాసి. అంటే ఎప్పుడు ఈ కవచాలను ధరించుకొని ఎప్పుడు ఎవరు రెడీ టు వార్ అనమాట. యుద్ధానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. రోజు విచిత్రంగా యేసు ప్రభు ఎదుర్కొన్నాడు ఈ సంఘటనని. కానీ ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక వెంటనే సాతాను గుర్తుపట్టేశాడు ఆయన. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, దేవుని చిత్తం. యేసు ప్రభు జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే యెరూషలేముకు వెళ్ళి శ్రమలు పొంది సిలువ మీద మరణించి 3వ దినాన తిరిగి లేవడం అనేది దేవుని సంకల్పం. అది శిష్యులకు చెప్పాడు. చెప్తే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక. ఏది? సిలువ మరణం నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగాను. నువ్వు సిలువ మరణానికి వెళ్ళడానికి వీల్లేదు ప్రభువా అంటున్నాడు. అయితే ఆయన అప్పుడు వెంటనే పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము అంటే, ఇప్పుడు పేతురు ద్వారా సాతాను యేసు ప్రభు మీద దాడి చేశాడు. దేవుని చిత్త ప్రకారంగా యేసు సిలువ మరణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తూ ఉంటే, చాలా విచిత్రంగా సాతాను పేతురును ఉపయోగించుకుని నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు ప్రభా, నువ్వు వెళ్ళొద్దు ప్రభా, నువ్వు మాతోనే ఉండాలి ప్రభా అంటున్నాడు. ఇది అంటుంది పేతురు కాదని, పేతురు వెనకాల ఉండి మాట్లాడిస్తున్న సాతానని యేసు ప్రభు వెంటనే గ్రహించేశాడు. ఎందుకని? సిలువకు వెళ్ళడానికి వ్యతిరేకించే ఏ పదమైనా అది సాతాను నుండే వస్తుంది. సిలువ నీకు దూరం అవునుగాక. సిలువ మరణానికి అప్పుడే రక్షణ ఎందుకు? అప్పుడే మారు మనసు ఎందుకు? అప్పుడే నువ్వు పిల్లల భక్తి జీవితం మీకు అప్పుడే ఎందుకు? ఇంకా లోకమే తెలియదు మీకు అని అన్నారంటే సాతాను అది వెనకాల ఉన్నది సాతాను.
సాధు సుందర్ సింగ్ గారటండి 15 సంవత్సరాల వయసులో ఆయన ప్రభుని తెలుసుకున్నప్పుడు సిక్కు మతస్థులు అంటాడు. అప్పుడు ధనవంతులు, వాళ్ళు బాగా ధనవంతులు, బాగా మతస్థులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం అది. రాజులతో కూడా సంబంధం కలిగి, అంటే రాజుల దగ్గరకు కూడా వెళ్ళగేటువంటి, అంటే రాజులు పరిపాలించే రోజులు అనమాట అవి. అలాంటి రాజు దర్బారుకి కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళగలిగేటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం వాళ్ళది. నైనా ఈ కులం తక్కువ వాళ్ళ మతానికి నువ్వు వెళ్తాం ఏంటి, వీల్లేదు నైనా, నువ్వు నమ్మడానికి వీల్లేదు, వద్దు నాన్న మన మతంలోకి మనం వచ్చేయి, ఇన్ని వదిలేయి అని తండ్రి అడిగాడట. పెదనాన్నగారట ఇంట్లోకి తీసుకెళ్ళి, ఆయన దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుందట అండి వాళ్ళ పెదనాన్నగారి దగ్గర. ఆ టంకు పెట్టంతా, అది ఏమంటారు, అది వెనకాల బీరువా, ఆ బీరువా అంతా, ఆ లాకర్లు, పాతకాలం లాకర్లు ఉంటాయి కదండి, ఇలా చక్రం తిప్పుతారు, ఇలా మూత తీస్తారు, అది ఇప్పి డబ్బు అంతా చూపించి, కుమారుడా ఈ డబ్బంతా నీకు ఇస్తాను, యేసు ప్రభుని వదిలేయి అన్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారట. రాజు అన్నాడట, మనం సిక్కులోనైనా మూతి మీద మీసం ఉండాలి, గెడ్డ ఉండాలి, జుట్టు ఉండాలి, తలపాగా ఉండాలి, కత్తి ఉండాలి, ఇది మనం అంటే సింహాలు మనం అన్నాడట. చిచ్చి మనం క్రైస్తవులు అవ్వకూడదునైనా, అది అవమానం అన్నాడట. ఇలాగా తండ్రి, పెదనాన్న, రాజు వరకు అందరూ కూడా క్రీస్తుని వదిలేయమన్నారట. కానీ 15 ఏళ్ల వయసులో మదన పడుతూ బాధపడుతూనే వీళ్ళందరూ ఇలా అంటున్నా సరే ఒకటే మాట అన్నాడు, నేను క్రీస్తును వదలలేను, క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను అని అంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అన్నారండి. అంటే ఇంటిలో నుంచి వెళ్ళిపో అన్న. 15 ఏళ్ల వయసులో అల్లారు ముద్దుగా పెరిగిన వాడు అప్పటికప్పుడు ఇంటి బయటికి వెళ్ళి ఊరిలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకున్నాడట. ఆ రాత్రిపూట పంపించేశారు. సిక్కు మతస్థులు అందరూ కూడా, ఎవరు కూడా రే వీడు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయాడట, ఎవరింట్లోకి చేర్చుకోకండ్రా అని బంధువులందరికీ చెప్పేశారు. ఇప్పుడు ఎవరు కూడా ఇంట్లోకి చేర్చుకోలేని పరిస్థితి. ఆ రాత్రి చెట్టు కింద పడుకుని ఉదయాన్నే లేచి వెళ్ళాడటండి. అక్కడ దేవుని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉందామని వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు మరి తన పిల్లల్ని విడిచిపెట్టేస్తాడు ఆయన, లేదు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనకు ఒక ఆదరణ దేవుడు దొరికేలా చేశాడు. పిల్లలు ఉంటారు కదండి, దేవుని పిల్లలు. ఆ రోజుల్లో కూడా దేవుని పిల్లలు ఉన్నారు, మిషనరీలు ఉన్నారండి ఆ టైంలో. ఆ మిషనరీలు ఆదరించారండి సాధు సుందర్ సింగ్ గారు. దాచారంట ఆయన్ని కొంతకాలం, మెచ్యూరిటీ వయసు వచ్చేదాకా అతన్ని దాచి కాపాడి చేశారు. కాబట్టి వదిలేయి, యేసుప్రభును వదిలే, ఈ భక్తి వద్దు, సిలువ మరణానికి వెళ్ళొద్దు, రక్షణ వద్దు, అప్పుడే బాప్తిసం వద్దు అని ఈ మాటలన్నీ కూడా ఏంటనమాట సాతాను. కనుక దేవునికి విరోధంగా మాట్లాడే ప్రతి మాట సాతాంది, అది మనం వెంటనే గ్రహించాలి. సాతాన్ని యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక గ్రహించగలిగాడు, అవ్వమ్మ సిద్ధంగా లేదు కనుకే గ్రహించలేకపోయింది, మోసపోయింది. తినొద్దని దేవుడు అంటే తినమంటదేంటి అంటే ఇదేదో తప్పు ఉంది ఇందులో, ఇది సాతాను అని అవ్వమ్మ గ్రహించలేకపోయింది. కారణం సిద్ధ మనసు లేకపోవడం. కనుక సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు ఎలా సాతాను మనకి వస్తాడో తెలియదు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి సాతాను ఎలా వచ్చాడు? ఇస్కరియోతు యోధ రూపంలో వచ్చాడా? నమ్మకమైన శిష్యుడు ఎవరు? పేతురు గారు ద్వారా వచ్చేసాడు. కనుక ఒకనొక సమయంలో నీ భార్య ద్వారా కూడా వచ్చేయచ్చు, మన భర్త ద్వారా కూడా వచ్చేయచ్చు. కాబట్టి ఎవరి రూపంలో ఎప్పుడు ఎలా వస్తాడో మనకు తెలియదు. కనుక మనకి దేవునికి దగ్గరికి వెళ్ళడానికి ఆటంకం కలిగించే ప్రతి మాట, ప్రతి పని అది సాతానని మనం గుర్తించి వెంటనే మనం స్పందించేలా ఉండాలి. కనుక భర్తను పట్టుకుని ఓ సాతాన పొమ్మని అనకండి, ఆయన ఫీల్ అవుతారు. కాబట్టి అప్పుడు మీరు అనుకోవాలన్నమాట, ఓహో భర్త వెనకాల ఉండి మాట్లాడుతుందని. అది అలాగే భార్యను పట్టుకుని ఓ సాతాన పొమ్మన్నారు అనుకోండి, నన్ను సాతాన అంటారు అని చెప్పి మనమే గొడవడిపోతారు. కాబట్టి సాతానని మనం అనొద్దు, కానీ మాట్లాడిచ్చేది ఎవరు అనుకోవాలి అప్పుడు మనం, ఓహో వెనకాల పని చేస్తుంది కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి అనుకో. సరిహద్దుల్లో కాపలాదారులు ఎలా ఉంటారండి? బార్డర్స్లో కాపలాదారులు ఎలా ఉంటారు? సిద్ధంగా ఉంటారు, ఎప్పుడు గన్ను లోడ్ చేసుకుని ఉంటారు. కావలివాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు ఆ ఎత్తైన ఆ టవర్ మీద కూర్చొని 2 కళ్ళు ఆ శత్రువుల మీద పెట్టి చూస్తూ ఉంటాడు, ఎవరైనా వస్తున్నారా లేదా అని. రాత్రంతా చూస్తాడు.
ఏదైనా ఒక వెలుగు కనపడుతుంది, ఎవరైనా వస్తున్నారని కనపడగానే బోర ఉంటుంది అతని దగ్గర, ఆ బోర తెస్తాడు ఒయ్యి అని. అప్పుడు ఊరంతా కూడా ఎలర్ట్ అయిపోతారు, ఊళ్ళంతా కూడా మేలుకుంటారు, శత్రువులు వచ్చేస్తున్నారు, శత్రువులు వచ్చేస్తారు. కనుక ఒక కావలివాడు ఎలా సిద్ధంగా ఉంటాడో, ఒక సరిహద్దులో ఉండే కాపలాదారుడు ఎలా సంసిద్ధంగా ఉంటాడో, ఒక సైనికుడు ఎలా సిద్ధంగా ఉంటాడో, అలాగే ప్రతి విశ్వాసి కూడా తనతో పోరాటం చేసే సాతాను విషయంలో సిద్ధంగా ఉండాలి. నా విషయంలోకి సాతాను ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలియగానే వెంటనే ప్రతిస్పందించేలా విశ్వాసి ఉండాలి. నాలుగోది ఏంటండి? విశ్వాసం. విశ్వాసము అంటే ఏంటి? నమ్మటం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మటం. రైట్, దేవుణ్ణి నమ్మాలి. విశ్వాసం అనేది ఆయుధం, ఇది అగ్ని బాణాలను ఆర్పేస్తుంది. విశ్వాసం అనేది ఆయుధం. విశ్వాసం అంటే నమ్మటం. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి నమ్మాలి. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మాలి. నమ్మడం అంటే ఇక్కడ అర్థం దేవుని మీద ఆధారపడటం. చెప్పండి, దేవుని మీద ఆధారపడటం. విశ్వాసం అంటే ఇక్కడ ఉద్దేశం దేవుని మీద ఆధారపడడం అనేది కాదు. రైట్, ఏంటి దేవుని మీద ఆధారపడడం? సాతానుకున్న మరొక ఆయుధం ఏంటి చెప్పండి? శ్రమలు. సాతానుకున్నటువంటి ఆయుధం ఏంటి? శ్రమలు. ఈ శ్రమలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు, మనల్ని కలవరపరుస్తున్నప్పుడు, నా భవిష్యత్తు ఏంటి, నేనేమైపోతానో ఈ శ్రమల్లో అని మీరు అనుకుంటున్నప్పుడు, మీరు అప్పుడు దేవుణ్ణి నమ్మి దేవునిపై ఆధారపడాలి. మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎప్పుడు వేస్తారో? ఆయన నమ్మితేనే కదా. కనుక ఎప్పుడు ఆధారపడతారో? నమ్మినప్పుడే కదా. కనుక నమ్మి ఆయన మీద ఆధారపడుతూ మీ చింత యావత్తు దేవుని మీద వేస్తూ ఆ శ్రమల్ని మీరు ఎదుర్కోవాలి. అది ఆయుధం అన్నమాట. విశ్వాసం అంటే ఏంటి? ప్రభు యేసుక్రీస్తు వారిని నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, అది కాదు ఈ విశ్వాసం. ఇది నీ వ్యక్తిగత జీవితంలో నీకొచ్చే శ్రమల్లో, శోధనలో నువ్వు నలిగిపోతున్నప్పుడు, విలవిల్లాడిపోతున్నప్పుడు, ఏం పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు, తప్పకుండా నన్ను ఈ శ్రమల్లో నుంచి తప్పిస్తాడు, అప్పుడప్పుడు మనం నడిపిస్తాడు నా దేవుడు అని మనం పాడుతున్నామే, అది విశ్వాసం ఉన్నప్పుడే పాడాలి. మన జీవితంలో విశ్వాసం లేనప్పుడు ఎలా పాడతాం చెప్పండి? శ్రమల్లో, శోధనలో మనకి విశ్వాసం లేనప్పుడు, విశ్వాసం చూపినప్పుడు ఆ పాట పాడడానికి మనకి అర్హత ఎక్కడుంది? నడిపిస్తాడు నా దేవుడు, అది దాని అర్థం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అది విశ్వాసం ఉన్నప్పుడే పాడాలి మనం. కనుక మీరు శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సాతాను మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు, మీరు విలవిల నలిగిపోతున్నప్పుడు, మీరు ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ రోజు యెహోవా దేవుణ్ణి నమ్మారు, కానాను యాత్రలో ఇశ్రాయేలీయులు ఎలాగైతే నమ్మారు, అలాగే మనం కూడా దేవుణ్ణి నమ్మాలి. అలా నమ్మడం సాతానుతో పోరాటం చేయటం. దేవుని మీద నమ్మకం లేదనుకోండి, కృంగిపోతాం, పిరికి వాళ్ళమైపోతాం, కంగారు పడిపోతాం. అలా కంగారు పడినప్పుడే సాతాను మింగేస్తాడు. మీకు చిన్నప్పుడు మొదట్లో ఒక ఉదాహరణ చెప్పాను, గుర్తుందో లేదు. సింహం ఒక్కోసారి ఎలా వేలాటాడుతుంది? అసలు సాధారణంగా సింహం ఎలా ఆటాడుతుంది? మామూలుగా ఒకటే ఉందనుకోండి, జింకపిల్లో లేకపోతే ఏదన్నా ఒక సాధు జంతువు ఒకటే ఉందనుకోండి, నక్కుకుంటూ వెళ్ళి 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 నక్కుకుంటూ వెళ్ళి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటుంది. కానీ గుంపు ఉందనుకోండి, పెద్ద గుంపు ఉందనుకోండి, అప్పుడు సింహం దగ్గరికి వెళ్దాం, అలా చేయదు, దూకదు మీదకి. ఏం చేస్తుందంటే ఒక చోటన నక్కి గట్టిగా గండ్రిస్తుంది. గాండ్రిచ్చేసరికి గుంపు అంతా ఏమిందంటే ఆ కంగారులో సింహం ఎటు ఉందో తెలియక అటు ఇటు పరిగెడతాయి. ఆ అటు ఇటు పరిగెడట్లో ఏదో ఒక జింక ఎటు పరిగెడుతుంది? సాతాను ఉన్న వైపు పరిగెడుతుంది, అదే సింహం ఉన్న వైపే పరిగెడుతుంది. అప్పుడు సింహం ఏం చేస్తుంది అంటే, రా నా దగ్గరికి వస్తున్నాం అని చెప్పి పట్టుకుని తింటుంది. కనుక అంటే ఇక్కడ సింహం ఉపయోగించిన తెలివి ఏంటంటే, బెదిరిస్తే కంగారు పడతారు, కంగారు పడితే నా దగ్గరికి వస్తారు, కాబట్టి నేను మింగేయచ్చు. అది సింహం ప్లాన్. అదే సాతాను ప్లాన్ కూడా. శ్రమల్లో పెడితే భయపడతారు, కంగారు పడతారు, కంగారు పడి తిరిగి ఎక్కడికి వస్తారు? నా దగ్గరికి వస్తారు, కాబట్టి నేను మింగేస్తాను. శ్రమల్లో భయపడి కంగారు పడితే మనం సాతానికి మేత అయిపోతాం, మింగేస్తాడు మనల్ని.
అందుకే శ్రమలకు గురి చేస్తాడు మనల్ని. అందుకే శ్రమల్లో మనం ధైర్యంగా ఉంటే సాతాన్ని మనం ఎదిరించిన ధైర్యం ఎప్పుడు మనకు వస్తుంది? దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవుని మీద మనం ఎప్పుడు ఆధారపడతాం? దేవుని మీద మనకి విశ్వాసం ఉన్నప్పుడు. ఇది మనం అందరం చిన్నపిల్లలం ఈ విషయంలో. ఇశ్రాయేలు కూడా నమ్మలేకపోయారండి. ఆకలి వేస్తున్న సమయంలో, దాహం వేస్తున్న సమయంలో, ఈ దాహం ఎలా తీరుతుంది, ఈ ఆకలి ఎలా తీరుతుంది, నా పరిస్థితులు ఏంటి అని ఇశ్రాయేలులు అవిశ్వాసం ఉంచారు, నమ్మలేకపోయారు దేవుణ్ణి. నేను అనుకున్నవాడిని చదివినప్పుడు అడ్డడ్డడ్డడ్డి ఇశ్రాయేలు కాబట్టి అలా ఉన్నారు, కానీ నేనైతే అనుకునేవాడిని చిన్నప్పుడు. పెరిగి పెద్ద అయ్యాక, పెళ్ళాక, పిల్లలు పుట్టాక అప్పుడు తెలిసింది మనకి ఏమండి సిట్యువేషన్స్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, కష్టాలు ఏంటి అనేది అర్థమైంది. కాబట్టి విశ్వాసం యొక్క విలువేంటో నాకు మ్యారేజ్ అయ్యాక తెలిసిందండి. నమ్మటం అంటే సన్యాసిలాగా ఒంటరిగా ఉన్నప్పుడు నమ్మడం కాదు, అప్పుడే ఉంటాయి అవసరతలు. అర్థమవుతుందండి? మనకి ఫ్యామిలీ ఉండి మన మీద కొంతమంది ఆధారపడి ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఆకలి అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, డబ్బులు అంటే ఏంటో, అవసరతలు ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు నమ్మాలి, అప్పుడు నమ్మాలి. ఆ పరిస్థితుల్లో కూడా నమ్మినవాడు గొప్పోడు. మరి ఈ విషయంలో మనం అందరం చిన్న పిల్లవాళ్ళమే కనుక నేర్చుకోవాలి, మనం విశ్వాసం మనడం నేర్చుకోవాలి. ప్రభువా, నీ మీద నాకు విశ్వాసం దయచేయండి. ఈ శ్రమల్లో, ఈ బాధల్లో నేను కలవరపడిపోతున్నాను ప్రభువా, భయపడిపోతున్నాను, ఓడిపోతున్నాను, కంగారు పడిపోతున్నాను ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా, నేను కంగారు పడిపోకుండా నాకు సాయం చేయండి ప్రభువా అని మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి. కనుక విశ్వాసం చూడండి, అక్కడ ఏమని ఉంది నాన్న, ఎఫెసీయులకు రాసిన పత్రికలో విశ్వాసాన్ని గురించి రాస్తూ ఏమంటాడు? 16వ వచనం, 6:16. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. నేను చాలామంది మనం అందరూ కూడా విశ్వాసాన్ని టెక్నిక్గా తీసుకుంటాం, చిన్నగా తీసుకుంటాం నమ్మడం అనేది. కానీ దాన్ని పెద్దగా తీసుకోండి, తీవ్రంగా తీసుకోండి. నమ్మడం అనేది చిన్న విషయం కాదు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం అనేది చిన్న విషయం కాదు. విశ్వాసం ద్వారా మనం శక్తిమంతులు అవుతాం, దేవుని అద్భుతమైన కార్యాలను మనం చూస్తాం. విశ్వాసం అనేది చిన్న విషయం కాదు. విశ్వాసం అంటే తెలియని, ఒకవేళ చిన్నపిల్లలుగా మనం ఉంటే బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, గ్రహింపు తెచ్చుకోవాలి. ఈ విషయంలో మనం ఎదగాలి ఖచ్చితంగా. దేవుణ్ణి ఆయా పరిస్థితుల్లో నమ్మడం అంటే చిన్న విషయం కాదు. నమ్ముతున్నామంటే దేవుడి మీద భారం పెట్టామని, అప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు. దేవుడి ద్వారా మన జీవితంలో కార్యం జరగాలంటే మన ఆ పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడాలి. అది మీరు అనుభవించారు. అది రుచి చూచి ఎరిగి తిని అన్నాడు భక్తుడు. రుచి చూచి ఎరగండి అంటున్నాడు. దేవుణ్ణి రుచి చూడాలి మనం, అంటే ఆయన కార్యాన్ని మన జీవితంలో చూడాలి. ఇశ్రాయేలులు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూశారు. మోషే ఆయన జీవితంలో చూశాడు. దావీదు గారు ఆయన జీవితంలో ఆయన చూశాడు. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు నైనా ఆయన మీద విశ్వాసం ఉంచి వెళ్ళి విజయాన్ని అనుభవించాడు. దావీదు గారి జీవితంలో జరిగింది, యాకోబు గారి జీవితంలో జరిగింది అని మనం చెప్పుకోవడం కాదు. నా జీవితంలో కూడా నేను దేవుణ్ణి, ఆయన శక్తిని నేను చూడగలిగాను అని మనం చెప్పుకోగలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32, 33, 34. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను, అంటే దేవుణ్ణి నమ్మి ఆయన మీద ఆధారపడడం ద్వారా రాజ్యములను రాజ్యాలను జయించారు, నీతి కార్యములను కార్యాలు జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బాణాలని చల్లార్చిరి, ఖడ్గదారాలను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధాలలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. దేంతో? ఎవరు?
భక్తులు విశ్వాసం ద్వారా. ఎవరి మీద ఉన్న విశ్వాసంతో? దేవుని మీద ఉన్న విశ్వాసంతో ఈ కార్యాలన్నీ జరిగినాయి అంటే మీరు నమ్ముతారా? వాళ్ళ జీవితంలో జరిగినాయి కానండి మనకెక్కడ జరుగుతాయండి అని మీరు అనుకోవచ్చు. మీ లెవెల్కి మీ జీవితంలో ఏది అవసరం అది జరిగిద్ది. ఇప్పుడు ఛానల్ పారిపోతాయని నేను అనట్లేదు, వాళ్ళకి అవసరం కనుక జరిగింది. నీ జీవితంలో ఏం పారిపోవాలి? అది పారిపోద్ది. నీ జీవితంలో ఏది ఓడిపోవాలో అది ఓడిపోతుంది. నీ జీవితంలో ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో దాని మీద నువ్వు గెలుస్తావు. గెలిచేలా చేస్తుంది ఏంటి తెలుసా? విశ్వాసం. మర్చిపోద్దు, దేవుని మర్చిపోకు. నీ విశ్వాసం కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసం. దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే బాగా చెప్తున్నాను చూడండి, దేవుని మీద ఆధారపడడం. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకున్నావో అప్పుడు దేవుడు తన పని మొదలు పెడతాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినంత వరకు, నీ సమస్యను నువ్వు డీల్ చేయాలనుకున్నంత వరకు దేవుడు కలగజేసుకోడు సుమా. నువ్వు ఎప్పుడైతే అన్ని విషయాల్లో ఓడిపోయి ఇక నా వల్ల కాదు ప్రభా, నీ వల్లనే నాకు సాధ్యం అని దేవుని మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు. తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. కావాలితే ఒకసారి టెస్ట్ చేసుకోండి, చెయ్యండి. ఈ తప్పే ఉంది ఇందులో. దేవుడు అన్నాడు కావాలితే ఒకసారి టెస్ట్ చేయండి నన్ను అని ఆయన అన్నాడు కదా. మలాకీలు అంటాడు కదా, కావాలితే టెస్ట్ చేయండి, నన్ను చేసుకోండి, నన్ను శోధించండి అన్నాడు కదా. కాబట్టి అంటే దేవుణ్ణి శోధించాలని కాదు కానీ పరీక్షించమన్నాడు కదా. ఒకసారి పరీక్షించుకోండి మీ జీవితంలో. అది మీకు ఒక అనుభవం అవుతుంది. మీకు ఒక సమస్య ఉంది, మీకు ఇబ్బంది ఉంది, దానివల్ల మీరు శోధించబడుతున్నారు, సాతానికి దొరికిపోతున్నారు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. దాని ప్రభావం మీ ఆత్మీయ జీవితం మీద కూడా పడుతుంది. అలాంటప్పుడు ఆ సమస్యని దేవుని పాదాల దగ్గర నుంచి, ఇది ప్రభు నా సమస్య, దీన్ని నేను ఎలా గెలవాలో నాకు అర్థం కావట్లేదు, సహాయం చేయ ప్రభు అని ఒకసారి అడిగి దేవునికి వదిలేయండి. అప్పుడు ఏం జరిగిద్దో మీరు చూసుకోండి. చూసుకుంటే నేను నమ్మి నేను నిజం చెప్తున్నాను, మీది న్యాయమైన సమస్య అయితే మీకు తప్పకుండా న్యాయం జరుగుద్ది. మీకు ఆ సమస్య నుండి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటండి? 5. 5వది ఏంటి? రక్షణ. రక్షణ చెప్పుకుని ముగించుకుందాం. ఇంకో మిగతా 2 తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే విశ్వాసం చెప్పాక రక్షణ చెప్పాలి. ఎందుకనేది ఇప్పుడు మీకు చెప్తాను. రక్షణ అని ఉంది. నేను కూడా ఇదే అనుకున్నాను, రక్షణ అన్నాడు, రక్షణ 5,000 అవుతుంది నాకు. నేను పొందిన రక్షణ నాకు 5,000 అవుతుంది. అవుతుంది, ఎందుకంటే రక్షణ అనేది నా పాపముల నుంచి విడుదల కలిగించడమే నాకు రక్షణ. ఓకే, కానీ దాన్ని నేను ఎలా సాతానుతో ఎలా పోరాడతాను? అది ఎలా 5 అవుతుంది? అందుకే మొదటి దశలోనికి చూసినప్పుడు అక్కడ ఇంకొక పదం కూడా ఉంది. మొదటి దశలోనిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. 8వ వచనం, మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందుము. అది మీరు ఇప్పుడు ఎఫెసీలో ఏముంది? రక్షణ శిరస్త్రాణం ఉంది. కానీ ఇక్కడ శిరస్త్రాణం అనేసాడు 2 పాయింట్లు ఇచ్చాడు, 2 పదాలు ఇచ్చాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఒక అలాఫీ అంటున్నారా? శిరస్త్రాణానికి ఎఫెసీలో ఏమంటున్నాడు? రక్షణ అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? రక్షణ నిరీక్షణ. చెప్పండి, రక్షణ నిరీక్షణ. ఇప్పుడు 2వ పదం ఏంటి చెప్పండి? అంటే రక్షణ నీకేమిస్తుంది? నిరీక్షణ ఇస్తుంది. నిరీక్షణ నీ ఆయుధం. నిరీక్షణ అనేది విశ్వాసికి దేవుడిచ్చే ఆయుధం. రైట్. సింపుల్గా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఈనాడు నేను ఏం చెప్పాను? మీకు ఒక సమస్య ఉన్నప్పుడు, మీకు ఒక ఇబ్బంది ఉన్నప్పుడు మీరు విశ్వాసంతో మీ సమస్యని ఎవరి మీద పెట్టండి? ఎవరి మీద పెట్టమన్నాను? దేవుని మీద పెట్టండి. దేవుని మీద పెట్టి వదిలేయండి. కొన్ని రోజులు ఎదురు చూడండి. అదే నిరీక్షణ. కొన్ని రోజులు వదిలేయండి. సమస్యని దేవుడు పరిష్కరించాలంటే కొన్ని రోజులు పట్టొచ్చు. దేవుడు తలుచుకుంటే ఒక సెకండ్లో చేసేయగలడు కాదు, అవును. కానీ దేవుడు కొన్ని సమయాల్లో కొన్ని రోజులు తీసుకుంటాడు.
ఎందుకంటే తన వారికి మేలు జరగాలని సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు కనుక ఆయనకి కొన్ని సెకండ్లు పట్టొచ్చు, నిమిషాలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు, ఒక్కోసారి నెలలు పట్టొచ్చు, కానీ టైం తీసుకుంటాడు. కనుక మనం ఏం చేయాలి? టైం ఇవ్వాలి. సమస్యను పెట్టండి అనగానే వెంటనే మంత్రంలాగా, ఒక మ్యాజిక్ లాగా పరిష్కారం అయిపోతుందని నేను అనటం లేదు, బైబిల్ కూడా చెప్పడం లేదు. దానికి కొన్ని రోజులు పట్టొచ్చు. కనుక అన్ని రోజులు మీరు కాస్త ఓపిక పట్టి ఎదురు చూడండి. అలా ఓపిక పట్టి ఎదురు చూడడాన్ని ఏమంటారు? నిరీక్షణ. నిరీక్షణ మనకు ఒక ఆయుధం దేవుడిచ్చింది. కొన్ని సమయాల్లో మీకు ఉదాహరణకి చెప్తున్నాను. చాలా బలమైన ప్రాకారం కట్టుకుని ఎరుకో వాళ్ళు లోపల ఉండిపోయారు. వాళ్ళని ఎలా గెలవాలో అర్థం కావట్లేదు ఇశ్రాయేలుకి. ఏం చేయాలి పరలోక తండ్రి అన్నారు. నన్ను నమ్మండి అన్నారు. నమ్మారు. తర్వాత నమ్మి ఎన్ని రోజులు చూశారు? నన్ను నమ్మి ఆ ఊరు చుట్టూ తిరగండి, ప్రదక్షిణలు చేయండి అని చెప్పాడు. తిరుగుతున్నారు. అలా ఎన్ని రోజులు ఎదురు చూశారు? వాళ్ళు ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు ఎదురు చూశాక అప్పుడు గోడలు కూలిపోయాయి. అంటే నమ్మి విశ్వాసం ఉంచిన ఎన్ని రోజులు కూలాయి? నేను అడుగుతున్నాను, మొదటి రోజు దేవుడు కూల్చలేడా? కూల్చగలడు కదా. మరి 7 రోజులు ఎందుకు తీసుకున్నాడు? టైం తీసుకుంటాడు ఒక్కోసారి. ఆయనకి చేత కాలేక కాదు, శక్తి కాలేక కాదు, కొన్ని సమయాల్లో మన మేలు కోసమే టైం తీసుకుంటాడు. ఎందుకనంటే ఉదాహరణకి మీరు చూడండి, మొదటిసారి తిరగగానే పడిపోయింది అనుకోండి, దాని విలువ వాళ్ళకి తెలుస్తుందా? 7 రోజులు కష్టపడి తిరిగాక అప్పుడు పడిపోయింది అనుకోండి, దాని విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అందుకే విశ్వాసికి దేవుని విలువ ఏంటో, దేవుని కార్యం ఏంటో తెలుసుకోవాలి అంటే కొన్ని సమయాల్లో దేవుడు ఆలస్యం చేస్తాడు, లేదా కొన్ని రోజులు సమయాన్ని తీసుకుంటాడు. ఆ అన్ని రోజులు విశ్వాసం ఏం చేయాలి? ఓపిక పట్టి ఎదురు చూడాలి. ఎదురు చూస్తే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. రైట్, ఈరోజు మనం ఏమైనా ఒకసారి చూద్దాం. మొదటిది ఏంటి? దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు ఏంటి? సత్యం. రెండోది నీతి. మూడోది సిద్ధ మనసు. 4, 5 రైట్. సత్యము అంటే నిజాయితీగా, యథార్థంగా మన స్థితిని ఒప్పుకోవటం. 2 నీతి అంటే నీతిని చేయడం, నీతిగా ఉన్నదాన్ని ఎంచుకోవడం. 3 సిద్ధ మనసు అంటే ఎప్పుడూ కూడా సాతాను శోధనకి రెడీగా ఉండడం, సిద్ధంగా ఉండడం. 4వది విశ్వాసం. అన్ని పరిస్థితుల్లో, అన్ని కష్టాల్లో, అన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఆధారపడడం. 5 రక్షణ అంటే నిరీక్షణ. అంటే దేవుని మీద ఆధారపడ్డాక కార్యం జరిగేంత వరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఏం చేయాలి? ఎదురు చూడాలి. దాన్ని నిరీక్షణ అంట. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధాలు. అంటే ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నవే. ఓకేనా? వీటి గురించిన మరొకటి ఏంటండి, ఇంకెన్ని ఉన్నాయి? ఇంకోటి ఏంటండి? దేవుని వాక్యం. 7వది ఇంకోటి ఉందండి, అది చాలా ప్రాముఖ్యమైనది. అది కూడా ఆత్మ వలన ప్రతి సమయములోనూ ప్రార్థన చేయుడి అని. ప్రార్థన అనేది కూడా ఒక ఆయుధం. దాని గురించి ఆ 2 విషయాలు వచ్చేవారు మనం మళ్ళీ ప్రార్థన చేసుకుందాం.